ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కానీ ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయటం లేదు. వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చకపోవడంతో వాళ్ళ నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం కోసం, ప్రతి ప్రభుత్వ ఖాళీని కూడా సంపూర్ణంగా పూర్తి చేయడం కోసం, సో అలాగే డిఎస్సిలో ఇంకా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కోసం, గ్రూప్ 2 గ్రూప్ 3లో కూడా పోస్టుల పెంపు కోసం ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా కూడా మేము మద్దతు తెలపడానికి వచ్చినాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీ తరపున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మా పార్టీ చేసినటువంటి పోరాటం, మీతో కలిసి చేసిన పోరాటం వల్ల గ్రూప్ 2 వాయిదా పడింది. అది మీ విజయం, మీ వెంట ఉన్నటువంటి మా విజయం. భవిష్యత్తులో కూడా ఏ పోరాటం చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేయదు. మీ ప్రతి సమస్యని పరిష్కరించడం కోసం మేము వెంబడి ఉంటాం. మీరు మంచిగా చదువుకోండి, మంచి పరీక్షలు రాయండి. ఇంకోటి చూస్తే గ్రూప్ 1 విషయంలో 1:100 గతంలో బట్టి విక్రమార్క గారు ఎందుకు సాధ్యం